హ్యాపీ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. సో ఈరోజు నేను ఒక మంచి కొటేషన్స్తో మొదలు పెడతాను. గిర్రెగురుమని తిరిగే కాలచక్రంతో పోటీ పడాలి. అలా పోటీ పడడం తెలియకపోతే తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో ముందుకెళ్ళలేరు. మీరు ఒక ముందుకెళ్ళాలంటే మరి ఇలాంటి కాలచక్రంతో పోటీ పడాలా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఇక్కడ జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఒక విశ్వం స్కూల్కు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మన విశ్వం అనేటువంటి స్కూల్లో కోచింగ్ సెంటర్లో పాలిసిటీ కావచ్చు, సైనిక, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసి వివిధ రకాల కోచింగ్ సెంటర్స్ కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఒక విశ్వం స్కూలే. గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ సైనిక కావచ్చు, ఆర్ఐఎంఎస్ కావచ్చు, ఆర్ఎంఎస్, నవోదయ, మీరు ఇప్పుడు పాలిసీ కోచింగ్ అటెండ్ అయ్యారు. ఇలాంటి కోచింగ్లో మంచి రిజల్ట్తో వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతోమంది మన దగ్గర ఉన్నారు. మరి మీకు కూడా అలాంటి విజయాలు లభించాలంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే హౌ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక లక్ష్యాలు అనేవి మీరు ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలు లిస్ట్గా ఒక మీరు తీసుకున్నటువంటి లక్ష్యాలకు ఒక క్లారిటీ ఉందా, అలాంటి క్లారిటీ ఉన్నప్పుడు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన మీకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మీరు మీ యొక్క లక్ష్యాలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఇలాంటి వాటిలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మరి అలాంటి సక్సెస్ రావాలంటే మీరు చేయాల్సిందిలో ఒకటే, ఇక్కడ స్టే ఆన్ ఫోకస్ యువర్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టే ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఏ వర్క్లో అయితే మీరు ఉన్నారో ఆ వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టారు. చాలామంది ఏంటంటే ఇక్కడ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. నేను చాలా పేదవాడిని, మా ఇంట్లో ఏం చదువుకోలేదు, నన్ను తీసుకొచ్చి ఇలా ఏదో చేయించారు, నా మాత్రం ఏదో ఉన్నా, నాకు ఒక ఎంకరేజ్మెంట్ లేదు, నేను చాలా పేదవాడిని, డబ్బు లేని వాడిని, నా వల్ల ఏమవుతుంది, ఇలా బ్లేమ్ చేసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, బ్లేమ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. మీకు కావాల్సింది ఇక్కడ బ్లూమ్ అంటే ఏంటంటే ఏ విధంగా మీరు వ్యక్తిత్వంతో వికసించాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా అనేటువంటి బ్లూమ్స్, మంచి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తారో మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళగలరు. దట్ ఈజ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మనం ఎప్పుడు కూడా మన వర్క్ మీద బాగా ఫోకస్. మధ్యలో మీకు ఎన్నో అవాంతరాలు ఎదురవచ్చు, వైఫల్యాలు ఎదురవుతూనే ఉండొచ్చు. ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా సరే మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఆ వర్క్ మీద బాగా ఫోకస్ చేయగలిగితే. ఇక్కడ ఒక సర్వే ఏం చెప్తుందంటే, ఇంగ్లాండ్లో ఒక సర్వే ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయితే తన లైఫ్లో 10,000 అవర్స్ ఆ పని మీద ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా 10,000 అవర్స్ అద్భుతంగా ఫోకస్ చేయగలిగితే ముందుకెళ్తాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అనేది మనం ఈ సర్వే ద్వారా మనం నేర్చుకోవాలి. అంటే మీరు ఇప్పటి నుంచి రోజుకు 4 అవర్స్ కేటాయించుకుని ఆ 4 అవర్స్ అంటే దాదాపు 7 ఇయర్స్ కన్నా మీరు బాగా ఫోకస్ చేయగలిగితే మీ యొక్క లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఫస్ట్ నేను చెప్పేటువంటి పాయింట్, నువ్వు ఎలా ఫోకస్ చేయాలనేది. సెకండ్ వన్ ఏంటంటే నేను రెండవ విషయం ఏంటంటే అవాయిడ్ ఎగోయిజం. వయసు పెరుగుతున్న కొద్దీ మీలో కొంచెం ఎగోయిజం అనేది స్టార్ట్ అవ్వచ్చు, అహంకారం అడ్డుపడవచ్చు. ఇలాంటి అహంకారాన్ని త్యజించాలి. ఇలాంటి అహంకారం రాకూడదు అనుకుంటే మనం ప్రతిరోజు కూడా మన యొక్క విజువలైజేషన్ చేసుకోవాలి. దాన్ని పవర్ ఆఫ్ విజువలైజేషన్. పవర్ ఆఫ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఊహించుకోవాలి. నేను ఎలా ఉంటున్నాను, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇలాంటి ఎగోయిజం ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక ఊరిలో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు, బాగా దాహం వేస్తూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు, ఒక ముసలాడు కనిపిస్తుంది. అమ్మ మంచినీళ్ళు ఉంటే ఇస్తారని అడుగుతుంది. మీరెవరో అని ఆ తల్లి అడుగుతుంది. నేను ఒక పర్యాటకుని అని చెప్తాడు. ఈయన ఎవరో కాదు, కాళిదాసు, మహాకవి కాళిదాసు, మంచి పోయట్. ఈ కాళిదాసు అయినప్పటికీ చూడండి, ఆయనకు కొద్దిగా అహంకారం అనేది తెలుసో తెలియక రావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ఆ తల్లి అంటుంది, నువ్వు పర్యాటకుడికి కాదు, ఈ భూమి మీద పర్యాటకులు ఇద్దరే ఉంటారు. ఒకరు ఏంటంటే ఈ పర్యాటకులు
కేవలం సూర్యుడు చంద్రుడు మాత్రం పర్యాటకులు అవి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే ఇంతటితో ఆగలే. నేను కాళిదాసు నేను చెప్పచ్చు కదా, చెప్పడు. మరొకసారి ఏం చెప్తా అంటే, సారీ తల్లి పొరపాటైంది, నేను ఒక అతిథిని అని. ఈ భూమి మీద అతిథులు ఇద్దరే ఉంటారు. ఒకటి ఏంటంటే డబ్బు అని యవనం. డబ్బు వస్తూ ఉంటుంది, అతిథుల్లాగా వెళ్తూ ఉంటుంది. యవనం కూడా అయినా కూడా ఆగలేదు. ఈ కాళిదాసు అహంకారం చూడండి ఎంత అడ్డవలసి ఉందో. మళ్ళీ ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ కాళిదాసు నేను బాగా సహనం ఉన్న వ్యక్తిని అని. నువ్వు అలా అనిపించలేదు, నీకు సహనం ఉన్న వ్యక్తిలాగా. సహనం ఉన్న వస్తువులు రెండే రెండు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి భూమి, రెండవది చెట్టు. ఎన్నిసార్లు భూమి మీద మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినది శాంతంగా మనం కాపాడుతూ ఉంటుంది. చెట్టు మీద రాళ్ళతో పడుతుంటా ఏం చేసినా సరే దానికి కూడా అంత సహనం ఉంది. సహనం ఉన్నటువంటి వస్తువులు రెండే రెండు అని ఆవిడ చెప్తున్నాను. అందరితో ఆగేలా లేదు. మళ్ళీ నేను పెద్ద మొండివాడిని అంటాను. ఇక్కడ మొండి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకటేంటంటే గోర్లు, జుట్టు. ఆ నెయిల్స్ కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అంత మొండిగా. మన హెయిర్ కూడా ఎన్నిసార్లు కట్ చేసిన హెయిర్ వస్తుంది. సో చివరికి నేను ఏమనుకుంటాను, అయ్యో నేను చాలా మూర్ఖుణ్ణి, ఇలా ఈగోయిజంతో ఇలా బిహేవ్ చేసి నా తల్లి దగ్గరని ఆవిడ మీద పాదాల మీద చరణు వేడి తల్లికి క్షమించండి అని అడిగి అడుగుతాడు. ఆవిడ ఎవరో కాదు, సరస్వతీదేవి. అలాంటి సరస్వతీదేవి దగ్గర ఈయన అహంకారంతో వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మనం కూడా మన లైఫ్లో మనకు కొంచెం అహంకారం ఉందనుకోండి. అహంకారం అనేది ఏం చేస్తుందంటే మనకి అభివృద్ధికి కుంటుపడుతుంది, సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళలేదు. మరి అలాంటి అహంకారాన్ని ఖచ్చితంగా మనం త్యజించగలిగితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇందులో పెద్ద సమస్య ఏం కాదు. దీన్ని వదులుకోవాలంటే ఏంటంటే మంచి క్వాలిటీస్ మెయింటైన్స్, మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, మంచి విలువలు నేర్చుకోవడం, ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అహంకారం అనేది మనలో రాకుండా అలాంటి అహంకారం ఇప్పటికి కూడా మనం తెరిచేయాలి. మూడో విషయం ఏంటంటే నీడ్ కాన్ఫిడెన్స్. బ్రహ్మాండమైన కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ లేకుండా ఏ పని చేయదు. ఖచ్చితంగా నేను ఇది చేసి తీరుతాను, సాధిస్తాను, ఈ ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా మంచి మార్క్స్తో ఒక మంచి కమిట్మెంట్తో ఉన్నాను, మంచి క్లారిటీతో ఉన్నాను, మంచి యాటిట్యూడ్ ఉంది. మరి ఇలాంటివి నాలో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనుకబడిపోతాను? నాకు ఒక మంచి కాన్ఫిడెంట్ ఉంది, ఒక మంచి క్యూరియాసిటీ ఉంది, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనేది ఉండాలి తప్ప మంచి కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్ఫిడెంట్ ఉంటే ఎలా ముందుకు వెళ్ళచ్చు. హూ ఈజ్ క్లబ్ ఆఫ్ ఎవరెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్? ఎవరు మన ఈ ఎవరెస్ట్ మీద శిఖరాన్ని ప్రపంచంలో మొట్టమొదటి ఎక్కారు? ఇంకేమైనా ఐడియా ఉందా? ఎవరు నాన్న? హెడ్మండ్ హిల్లరీ అంటే టెన్సింగ్ నాన్న. వేల్ ఆఫ్ చాలాసార్లు ప్రయత్నం చేశారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి. ఫస్ట్ ఒకసారి ఎక్కినప్పుడు కింద పడిపోవడం, రెండవసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మంచు తుఫాన్ లాగా వస్తుంది, ఏకంగా కిందికి పడిపోయి దెబ్బలు తోముతాయి. అప్పుడు అంటారు వాళ్ళిద్దరు, నువ్వు ఒక బండరాయివి, మేము ఒక హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ నాన్ లివింగ్, ఐ ఆమ్ ఏ లివింగ్. మేము ఒక లివింగ్ థింగ్స్. అంటే మాకు అన్ని కూడా శక్తులు ఉన్నాయి. ఏదో ఒక రోజు నీ మీద ఎక్కి కూర్చుంటామని ఛాలెంజ్ చేస్తారు. ఆ విధంగా కాన్ఫిడెంట్తో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని టెన్సింగ్ నార్వే అండ్ హెడ్మండ్ హిల్లరీ సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతారు. దట్ ఈస్ ద నీడ్ ఫర్ ద కాన్ఫిడెన్స్. ఇలాంటివి మనం ఎన్నో చెప్పుకోవచ్చు కాన్ఫిడెంట్. ఇంకొక వ్యక్తిని చెప్తాను మీకు, కరోలా టకాస్. ఈయన కరోలా టకాస్ అయిన ఒక హంగేరీలో ఒక మంచి క్రీడాకారుడు. అయితే ఇతను ఆ దేశానికి ఆర్మీ వాళ్లకు ఎక్స్ప్లోజివ్ పదార్థాలు తయారు చేసి అందిస్తుంది సోల్జర్స్, హంగేరీ కంట్రీ. ఒకసారి కరోలా టకాస్ ఆ ఆయుధాలు తయారు చేస్తుంటే అవి పేర్లు పదార్థాలు కదా, ఆ పేలిపోవడం వల్ల ఏమవుతాయంటే తనకు ఒక కుడి చేయి అనేది వెళ్ళిపోతుంది, ఇక్కడ కుడి చేయి ఎగిరిపోతుంది. అతను బాగా షూటింగ్లో మంచి పేరు ఉంది, షూటింగ్ బాగా నేర్చుకుంటున్నాడు, బాగా ట్రైన్ అప్ అవుతున్నాడు. అయితే ఈ కరోలా టకాస్ ఏమాత్రం కాన్ఫిడెంట్ తగ్గలేదు. కుడి చేతి పోయినా సరే తను ఒకటే కమిట్మెంట్ ఏంటంటే, కుడి చేతి పోయితే ఏముంది, ఎడం చేతి ఉంది కదా, ఎడం చేత ప్రాక్టీస్ చేస్తానని ఏకంగా ఒలింపిక్స్లో 1948, 1952 2 టైమ్స్ వరుసగా 2 టైమ్స్ ఆ దేశానికి గోల్డ్ మెడల్ అందించాడంటే అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ఎంత ఉందో చూడండి ఒకసారి. మరి కుడి చేతితో షూటింగ్ చేసేది, కుడి చేతి పోయినా సరే ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్కి వెళ్ళిపోతుంది. మంచి కమిట్మెంట్తో మంచి కాన్ఫిడెంట్ వెళ్ళాడు. ఆ దేశానికి 2 సార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడంటే ఇది మామూలు విషయం కాదు. దట్ ఈస్ ద నీడ్ ఫర్ ద కాన్ఫిడెన్స్. మన
ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళవచ్చు. ఈ కాన్ఫిడెంట్ లేదనుకోండి మన యొక్క విషయాలు అనేది అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఈరోజు మీకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఏంటి, నేను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాను, పాలిసెట్లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను, పాలిసెట్ జాయిన్ అయిపోతాను, మంచి స్థాయికి వెళ్తాను, దేశానికి మంచి పేరు తేగలను, కుటుంబానికి మంచి పేరు తేగలను అనేటువంటి కాన్ఫిడెంట్ మనలో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి కాన్ఫిడెంట్ తెలుసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. తర్వాత ఏంటంటే ఇంకా మనం చెప్పుకుంటే ఇలా హెల్పింగ్ నేచర్ కూడా మనలో ఉండాలి. హెల్పింగ్ నేచర్ అంటే మనకు ఏదైనా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హెల్పింగ్ నేచర్ అంటే ఏం లేదు, మనకు ఏదైనా మన సొసైటీలో ఏమైనా ఇబ్బంది పడుతుందా, అలాంటి హెల్పింగ్ నేచర్ కూడా మనం కలిగి ఉండాలి. మరి చూడండి, ఎక్కడో యుఎస్ ఏరియాలో పుట్టినటువంటి ఒక మదర్ తెరిసా ఇండియాకి రావడం ఏంటి, ఇండియాకి వచ్చి కోల్కతా ప్రాంతాల్లో ఎంతోమంది కుష్టు రోగులకు, పేదవాళ్ళకు ఊరు వాడ తిరిగి ఆమె కొంతమంది హెల్ప్ చేసి ఆ డబ్బుతో ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించి కోల్కతాలో వేలాది మందికి కుష్ఠరోగులకు, పేదవాళ్ళకు తాను అండగా నిలిచి భారతదేశం వచ్చి ఇక్కడ ఒక ఆగ్నస్ గోల్షా బజాక్స్గా పేరున్నటువంటి ఈవిడ మదర్ తెరిసగా పేరు తెచ్చుకుందంటే ఆవిడకు ఉన్నటువంటి హెల్పింగ్ నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. దట్ ఈస్ ద హెల్పింగ్ నేచర్. సేవ చేస్తూ ఉంటే మనకు కూడా పరమాత్ముడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనకు భగవంతుడు ఏదో రూపంలో మనకు కూడా మంచి ప్రతిఫలాలు అందిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని మన భారతదేశంలో చెప్పుకుంటే ఎంతోమంది ఉంటారు. ఈవెన్ మనం టాటా చైర్మన్ రతన్ టాటా తీసుకోండి. ఈ రతన్ టాటా గారు తన సంపాదనలో దాదాపు 70% దేశానికే ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చిన సంపాదన అంతా పేదవాళ్లకు, తర్వాత ఎవరైనా పిల్లలు అనాథ పిల్లలు ఉన్నా సరే వాళ్ళకు ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వడం, మంచి మెరిట్లో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళ కోసం ఎన్నో చాలా అద్భుతంగా సేవ చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన దగ్గర స్కాలర్షిప్ తీసుకొని ఎంతోమంది మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నారు మన ఇండియాలో. 70% తన సంపాదన అంతా కూడా ఇలా దేశానికి సర్వీస్ చేస్తున్నారంటే మనం ఆలోచించాలి ఎంత హెల్పింగ్ నేచర్. దట్ ఈస్ రతన్ టాటా. ఈరోజు మన రతన్ టాటా మనం ఉండలేకపోయినా భౌతికంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక హెల్పింగ్ నేచర్. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు, అవసరం వచ్చే అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ హెల్పింగ్ నేచర్ చేస్తుంటే మనలో కూడా మంచి భావాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటికీ ఒకటేనా, ప్రతిరోజు మనం ఇక్కడ రోజువారీ జీవితంలో కొద్దిసేపు అయినా ఇలాంటి భావాలు, మంచి ఆలోచనలు రావాలంటే మన మైండ్కు ఫస్ట్ శిక్షణ నేర్చుకోవాలి. మెడిటేషన్ చేసుకోవడం, 10 to 15 minutes మెడిటేషన్తో పాటు ఒక 10 minutes యోగా, ప్రాణాయామం ఇలాంటి ఆసనాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. వీటితో మంచి ఆలోచనలు చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో మంచి ఆచరణలు వస్తాయి. ఆచరణలు కనుక ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు. ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రతిక్షణం మీరు ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఆ లక్ష్యాలు పెట్టుకొని దిశగా కన్నా మీరు ఒక కమిట్మెంట్తో ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా 7-8 yearsలో మీరు ఒక మంచి మహోన్నత వ్యక్తుల్లాగా తయారవడమే కాకుండా మీకు, మీ కుటుంబానికి, మీ ఊరికే కాదు, మీ సరౌండింగ్ చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా మారేదానికి కూడా అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీ ఊర్లో వాళ్ళు ఈ అబ్బాయి మంచి క్వాలిటీ ఉన్న వ్యక్తి, ఇలా మేమెందుకు ఉండకూడదు అనేటువంటి మనం చూసి ఎప్పుడు కూడా ఎవరు కూడా విసుకోకూడదు. 10 మంది మన దగ్గరకు వచ్చి మీ సక్సెస్కు కారణం ఏంటి ఇలాంటి. సో మీరు లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆటోగ్రాఫ్కి వెళ్ళడం కాదు, మీ దగ్గరికే 10 మంది ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చేసే స్థాయికి మీరు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఒక మంచి ప్లాన్తో, ఒక ప్రణాళికబద్ధంగా మీరు చేస్తూ ఉంటే ఒకేసారి సక్సెస్ అవ్వాలని లేదు. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ జరగచ్చు. ఏదో ఒక రోజు సక్సెస్ అయితే మిమ్మల్ని వరిస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ముందుకెళ్తే మీ యొక్క లైఫ్ అనేది హ్యాపీగా, ఆనందంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.